సార్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆద్య బృందావనంలోనే ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి? స్పెషాలిటీస్ ఏంటో ఒక్కసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్. నా పేరు విష్ణుప్రియ. సాగర్ హైవే తుర్కంజాల్ సరౌండింగ్స్లో కనుక 2 BHK 3 BHK అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసం ఓ అద్భుతమైన ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేనున్నాను ఆద్య బృందావన్. మనం ముందు ప్రాపర్టీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా సరే రంజిత్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత ప్రాపర్టీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా మేము ప్రమోట్ చేసి చూపిస్తాం. ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. అందుకోసమే పైన సంతోష్ రెడ్డి గారి నెంబర్ ఇచ్చాం. మీకు ఫ్లాట్స్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా డైరెక్ట్గా ఆయనని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం సంతోష్ రెడ్డి గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. సంతోష్ రెడ్డి గారితో కంటే మాట్లాడడానికంటే ముందు మనం ఈ ఫ్లాట్స్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానండి. ఈ ఆద్య బృందావన్ ఫ్లాట్స్ వచ్చేసి సాగర్ హైవేకి అతి దగ్గరలో ఉంది. ఓన్లీ 400 మీటర్స్ డిస్టెన్స్లో సాగర్ హైవే రోడ్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనకి బిఎన్ రెడ్డి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చి ఇక్కడి నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సర్వీస్ నెంబర్ 12 ఓఆర్ఆర్ సర్వీస్ నెంబర్ 12 వచ్చి ఓన్లీ 2.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఎంప్లాయ్మెంట్ జోన్ విషయానికి వస్తే ఆదిబట్ల టీసీఎస్ ఇక్కడి నుంచి 7.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోను, కొంగర్కలాన్, ఫాక్స్కాన్ అండ్ కెన్స్ కంపెనీస్ వచ్చి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ గురించి చూస్తే అతి దగ్గరలోనే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్, భాష్యం స్కూల్స్, కేబీ ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. సరౌండింగ్స్లో మనకి 500 మీటర్స్ డిస్టెన్స్లో హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం సంతోష్ రెడ్డి గారితో మాట్లాడి ఫ్లాట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ ఆద్య బృందావన్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? ఇది 3000 యార్డ్స్లో మనం 60 ఫ్లాట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఒక 23 BHK ఉన్నాయి, అలాగే 42 BHK యూనిట్స్ ఉన్నాయి. మనకి 1120 SFT నుంచి 1200 SFT వరకు 2 BHKs ఉన్నాయి. అలాగే 1600 అండ్ 1660 2 డిఫరెంట్ సైజెస్లో 3 BHKs ఉన్నాయి. ఓకే. అన్ని అమైన్మెంట్స్ ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు సార్? జనరల్లీ పార్కింగ్ ఏరియా, పార్క్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. సో మనకి ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉన్నాయి, 2 స్టైర్ కేసెస్ ఉన్నాయి 8 feet వైడ్. అలాగే మనము ఒక 4 బోర్స్ వేసామండి, చాలా బాగా పడ్డాయి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేదు. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. అలాగే మనం ఒక 360 degreesలో మన గ్రీనరీకి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనం అంతా కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. సెంట్రల్ గార్డెన్ ఉంది, సిట్అవుట్ ఏరియా ఉంది. అలాగే మనకి చిల్డ్రన్ ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాము. ఇక్కడే మనకి 100 పీపుల్కి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక మల్టీపర్పస్ హాల్ కూడా ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ కూడా. అలాగే అక్కడ మనకి పవర్ బ్యాకప్ కూడా ఇవ్వడం జరిగింది. మన 2 లిఫ్ట్స్ కూడా మంచి రెప్యూటెడ్ కోనే బ్రాండ్ వాడడం జరిగింది. అలాగే పవర్ బ్యాకప్ అశోక్ లేలాండ్ బ్రాండ్. సో బ్రాండ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా మనం అంతా కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అసలు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. సార్ చెప్పిన దాన్ని బట్టి చూశారు కదా, సెక్యూరిటీ పర్పస్ అంతా కూడా సీసీ కెమెరాస్ అరేంజ్ చేశారు. అలానే పవర్ బ్యాకప్ కూడా ఉంది, 2 లిఫ్ట్స్, అన్ని అమైన్మెంట్స్ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. సార్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆద్య బృందావనంలోనే ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి? స్పెషాలిటీస్ ఏంటో ఒక్కసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిజైన్ కావచ్చు, ఇక్కడ క్వాలిటీ కావచ్చు అండి. మేము రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అండి. సో మనకి అలాంటి టెక్నాలజీ కానీ అది కానీ మనకు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా కట్టడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మనకి ఎక్కడ కూడా ఆపోజిట్ డోర్స్ అనేది లేకుండా మనం ప్లాన్ చేయడం జరిగింది. మీరు చూసినట్టుగా కూడా కనిపిస్తుంది. అలాగే వెంటిలేషన్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ 95% ఆఫ్ యూనిట్స్ ది బెస్ట్ వెంటిలేషన్ ఉంటుందండి మన దీంట్లో. అలాగే మీకు రోడ్ కనెక్టివిటీ చూసినట్టయితే వెరీ వెల్ కనెక్టెడ్. అండ్
ఇంకా స్పెసిఫిక్గా ఒక పాయింట్ చెప్తానండి. ఇక్కడ ఎంజాల్లో ఇప్పుడు మనం ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ క్లస్టర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ పక్కనే మనకి మంచి ప్రీమియం విల్లాస్ కూడా వస్తున్నాయి. సో ఎంజాల్కే ఇది ప్రీమియం కమ్యూనిటీ అవుతుందండి. అండ్ మా దాంట్లో నేను ఏదైతే చెప్పానో అవన్నీ మా రెసిడెంట్స్ కూడా మీరు అడిగినట్టయితే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళ మాటల్లోనే మీరు తెలుసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు వచ్చినా వాళ్ళ ఇంటికి కూడా మీరు మంచి అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అన్న ఫీడ్బ్యాక్ వస్తే అది వింటుంటే కూడా మాకు చాలా సంతోషం ఇస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫ్లాట్స్లో చాలామంది ఉన్నారు. ఆ ఫ్లాట్స్లో ఉన్నటువంటి రెసిడెన్సీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుంటే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అనే విషయం కూడా తెలుస్తుంది కదా. మనం దాదాపుగా ఒక 10 years రీసెంట్గానే కంప్లీట్ చేసుకున్నాం కన్స్ట్రక్షన్లో. ఓకే, కంగ్రాచులేషన్స్. మనకు నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, అస్తినాపురం ఇక్కడ మనం ఒక 10+ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఈ ఆద్య బృందావన్ ఏదైతే ఉందో ఇది మన రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్, మీరు ఆల్రెడీ అంతా చూశారు. అలాగే మనకి సేమ్ ఇలానే 60 unitsతో మిర్యాలగూడ బైపోస్టర్లో ఒకటి రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ ఉంది, అద్భుతంగా ఉంటుందండి. ఓకే. అండ్ మనకి టీసీఎస్ ఆదిబట్లకి క్వైట్ ఆపోజిట్లో అర్బేనియా, ఆద్య లక్ష్మి అర్బేనియా ప్రాజెక్ట్ మీకు 2 acresలో 170 flats, ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్, గెస్ట్ రూమ్స్, ఇంటిగ్రేటెడ్ జిమ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అలాగే మనం వీఆర్ ఇంటూ విల్లా ప్రాజెక్ట్స్లో 8 acresలో 62 villas తుక్కుగూడలో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 2 yearsలో పొజిషన్ ఇస్తున్నాము. అలాగే మనకి ఆదిపట్లలో అక్కడ నారాయణ కాలేజ్ పక్కనే ఒక 10 acres డెవలప్మెంట్ అండ్ మనం అవుట్ రైట్గా పర్చేజ్ చేస్తున్నాం. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి విల్లా ప్రాజెక్టులో. ఓకే. ఇవి కాకుండా ఇంకా కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. సో దేవుని దయ వల్ల చాలా అద్భుతంగా అయితే మా కస్టమర్స్ దయతో వాళ్ళ ఆశీస్సులతో మేమైతే చాలా బాగా ఉన్నామండి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు సార్. మీ గ్రోత్ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్ రెడ్డి గారితో మాట్లాడారు కదా, మనం ఆల్రెడీ ఒక ఎంట్రన్స్ చూసాము, ఇప్పుడు ఇది ఇంకో ఎంట్రన్స్ చూస్తున్నాము. మనకు ఆ అమైన్మెంట్స్ అన్నీ ఇచ్చారో లేదో నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వాటర్ హార్వెస్టర్స్, మనకి వాటర్ స్టోరేజ్ సిస్టమ్, రెయిన్ వాటర్ స్టోరేజ్ మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఇలానే పెట్టారు. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ ఒక బోర్ చూపిస్తున్నాను. ఇలాంటి బోర్స్ మన ఫ్లాట్స్కి కంప్లీట్గా 4 ఉన్నాయండి. అంటే వాటర్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫుల్గా కన్వీనియంట్గా మనం హ్యాపీగా వాడుకోవడానికి వీలుగా వాటర్ ఫెసిలిటీ ఉంది. బోర్తో పాటు మున్సిపల్ వాటర్ కూడా సంప్స్ కింద పైన ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నవి ఇవన్నీ కూడా సెట్ బ్యాక్స్. జనరల్గా సెట్ బ్యాక్స్ అంటే ఆల్మోస్ట్ 80% కామన్గా అలా వదిలేస్తారు. బట్ మీరు ఇక్కడ చూడండి, కంప్లీట్గా గ్రీనరీతో మొత్తం ఫ్లాట్స్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అంతా గ్రీనరీతో ఇచ్చారు. అలానే మనకి ఈ ఫ్లాట్స్ కనుక తీసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఇస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, పవర్ బ్యాకప్ ఉంటుంది. అన్ని అమైన్మెంట్స్తో కంఫర్టబుల్ జోన్లో రోడ్ హైవేకి దగ్గరగా అద్భుతమైనటువంటి ఫ్లాట్స్ ఆద్య బృందావన్స్లో ఉన్నాయి. ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి లోపల అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆద్య బృందావన్లో నేను 4th floorలోకి వచ్చానండి. లిఫ్ట్లో నుంచి నేను బయటకు వచ్చాను. ఇలాంటి లిఫ్ట్స్ మన ఫ్లాట్స్కి కంప్లీట్గా 2 లిఫ్ట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు 3 BHK ఫ్లాట్ చూపిస్తాను. దానికంటే ముందు నేను ఇక్కడ కారిడార్లో ఉన్నాను, చూస్తున్నారు కదా. ఈ కారిడార్ అయితే 6 feet కారిడార్ ఇచ్చారండి, స్పేషియస్గా ఉంది. అలానే ఇక్కడ మీకు గ్రానైట్ చూడండి, యాంటీస్కిడ్ గ్రానైట్ వాడారు. పిల్లలు ఉన్నా కూడా సేఫ్టీగా ఉండడం కోసం యాంటీస్కిడ్ గ్రానైట్ వాడారు. వీళ్ళ ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అండి. ఎక్కడా కూడా మన ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనకు ఆపోజిట్ డోర్స్ లేవు. ఇది మెయిన్ డోర్ కదా, క్వైట్ ఆపోజిట్లో మనకి ఏమాత్రం డోర్స్ పెట్టకుండా ఇంకో ఫ్లాట్ లేకుండా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అలానే కామన్ వాల్స్ కూడా లేవు. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా కామన్ వాల్స్ అనేవి కూడా లేకుండా అరేంజ్ చేశారు. ఇంత అద్భుతమైన ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు, చూశారు కదా. అసలు లోపల ఫ్లాట్ కూడా ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను ఈస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అవుతున్నాను. ఇది 1660 SFTలో ఉంటుంది. యూడిఎస్ వచ్చి మనకి 60 ఇస్తున్నారు. మనం ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఇది రిఫరెన్స్ ఫ్లాట్, అంటే మోడల్ ఇలా ఉంటుందని చెప్తున్నాము. దీంట్లో ఉన్నటువంటి వుడ్ వర్క్ కానీ ఫర్నిచర్ కానీ ఇవేం ఉండవండి. మనం డిజైన్ చేసుకుంటే ఇలా ఉంటుంది అని చూపించడం కోసం ఈ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఫ్లాట్ చూద్దాము. ఇటు సైడ్ మనకి వెంటిలేషన్ కోసం విత్ గ్రిల్స్తో కలిపి సేఫ్టీగా ఫోటో ఫ్రేమ్లో మనకి విండో ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లాక్ గ్రానైట్ వాడి నీట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు చూడండి, మెయిన్ డోర్ చూశారు కదా. మెయిన్ డోరు ఈ చౌకుడ్స్ కానీ మెయిన్ డోర్ కానీ కంప్లీట్గా ఇండియన్ టేక్ వాడారు. ఇన్ని ఫ్లాట్స్ ఉన్నా కూడా ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్వేర్ వాడారు. ప్రజెంట్ ఉన్నది హాల్కి కింద టైల్స్ చూశారు కదా, ఆఫీస్ టైల్స్ వాడారు. క్లాసీ లుక్ కోసం నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది. మనం కనుక ఇలా వుడ్ వర్క్ చేయించుకున్నాం అనుకోండి, ఇంకా క్లాస్ లుక్తో ఉంటుంది. మనకి ఇంకా వెరైటీ డిజైన్స్ చేస్తే ఇంకా బాగా కూడా మనకి ఇది
బాగా ఎలివేట్ అవుతుంది, ఇంకా బాగా కూడా కనిపిస్తుంది. హాల్లోంచి ఇటు సైడ్ మనం ఇలా వస్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ హాల్ అండి, మీరు చూస్తున్నారు కదా. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ అరేంజ్ చేసి ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా ఓపెన్గా స్పేషియస్గా కనిపిస్తుంది, చూసారు కదా. ఇక్కడ డైనింగ్ ఏరియా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ చేయించుకుంటే మనం ఇక్కడ షెల్ఫ్స్, గ్లాస్ డోర్స్ అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. డైనింగ్ హాల్ నుంచి కొంచెం సైడ్కి వచ్చేస్తే ఇక్కడ పూజా మందిరం ఉంది. 3 BHK తీసుకుంటే మనకి కనుక ఆద్య బృందావనంలో 3 BHK తీసుకున్న వాళ్ళకి ఇలా సపరేట్గా ఇద్దరు కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవడానికి వీలుగా పూజ రూమ్ ఇస్తారు. 2 BHKకి అయితే సపరేట్ ప్లేస్ ఇస్తారు. నెక్స్ట్ ఇటు సైడ్ చూద్దాం, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అనేది ఇప్పుడు చాలా ప్రిఫరబుల్ కదా. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, ఎక్కడ క్వాలిటీలో వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదండి. మనం అన్నీ జస్ట్ ఫిట్ చేసుకోవడానికి వీలుగానే ఇచ్చేసేసారు. ఓఆర్ఎస్ సిస్టమ్ కానీ లేకపోతే మన స్టవ్స్ కానీ మనం అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఓపెన్ కిచెన్ నీట్గా ప్లాన్ చేసి ఇచ్చారు. కిచెన్లో నుంచి మనకి అవుట్ సైడ్కి ఎంట్రన్స్ కూడా ఇచ్చారనమాట. ఒకసారి ఇది చూద్దాము. కిచెన్ చూసారు కదా, కిచెన్లోంచి మనకి ఇటు సైడ్ వస్తే యూటిలిటీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడంతా వాషింగ్ ఏరియా, మనకు వాష్ పర్పస్ యూస్ చేసుకోవడానికి. వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పాను కామన్ వాల్స్ అసలు లేవు, ఎక్కడ కూడా కామన్ వాల్స్ లేకుండా యూటిలిటీ పాయింట్ కూడా విత్ వెంటిలేషన్తో చాలా బాగా ఇచ్చారు కదా. చాలా విశాలంగా మంచిగా స్పేషియస్గా కనిపిస్తుంది. వీళ్ళ ప్లానింగ్ అయితే సూపర్ ఉందండి. మనం కనుక వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే దీన్ని మనం ఇక్కడ అసలు ఓపెన్ కిచెన్ పెట్టడం వల్ల డైనింగ్ ఏరియా కూడా బాగా వాడుకోవచ్చు. లేదా సపరేట్గా డైనింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడే మనం డైనింగ్ టేబుల్ నీట్గా సెట్ చేసుకోవచ్చు. యూటిలిటీ ఏరియాతో పాటు మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు చూడండి. యూపీవీసీ మూవబుల్ డోర్స్తో బాల్కనీ ఏరియా ఇచ్చారు. బాల్కనీ ఏరియాలో కనిపిస్తుంది కదా, అసలు వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి. వెంటిలేషన్కి ఏం మాత్రం ప్రాబ్లం లేకుండా చాలా బాగా ప్లాన్ చేసి ఇచ్చారు. మనం వాషింగ్ ఏరియాగా వాడుకోవచ్చు. మీకు గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఇక్కడే మనం నీట్గా గ్రీనరీ సెట్ చేసుకొని గార్డెనింగ్ ఏరియాగా కూడా వాడుకోవడానికి ఇది చాలా వీలుగా ఉంది. ఇది 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్లో 6x6 బెడ్ ఎంత స్పేషియస్గా పట్టిందో ఆల్రెడీ మీకు రిఫరెన్స్లోనే తెలిసిపోతుంది. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. 6x6 బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత స్పేస్ వచ్చింది, వుడ్ వర్క్ చేయించిన తర్వాత కూడా ఎంత నీట్ లుక్ ఉంది అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మనం మాడిఫై చేసుకుంటే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్తో అరేంజ్ చేసి ఇచ్చారు. ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. దీనికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్లాన్ చేసి ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా 6x6 బెడ్ చాలా ఫ్రీక్వెంట్గా పట్టేస్తుంది. చూడండి స్పేషియస్గా ఉంది, ఫ్రీగా కూడా ఉంది. 6x6 బెడ్ వేసిన తర్వాత కూడా ఎంత స్పేస్ ఉందనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎంటీ ఫ్లాట్ చూపిస్తే ఒక డౌట్ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఆల్రెడీ బెడ్స్ ఉన్నాయి కదా, కాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. 6x6 బెడ్ వేసిన తర్వాత ఎంత స్పేస్ ఉందనేది కూడా క్లియర్గా ఈజీగా తెలిసిపోతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్ లుక్తో, క్లాసీ లుక్తో చేశారండి. హడావిడి ఏం లేకుండా సింపుల్గా క్లాసీగా చేశారు. 3 బెడ్రూమ్లో ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు మనం దాన్ని. ఆఫీస్ రూమ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది 3 బెడ్రూమ్లో గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా 4x6 బెడ్ పడుతుంది. 4x6 కాట్ ఈజీగా వేసేసుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది. యాజ్ యువర్ విష్, మీరు ఆఫీస్ రూమ్ పర్పస్ వాడినా, గెస్ట్ బెడ్రూమ్ వాడినా, పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాడుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, చూశారు కదా. ఇది కంప్లీట్గా రిఫరెన్స్ వీడియో కోసం నేను 3 BHK ఫ్లాట్ మీకు చూపించాను. మనం దీన్ని మాడిఫై చేసుకొని వుడ్ వర్క్ చేయించుకుంటే ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఇది మన ఆద్య బృందావన్లో 3 BHK ఫ్లాట్. చూశారు కదా, ఆద్య బృందావన్లో 3 BHK ఫ్లాట్ చూపించాను. దీంట్లో 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మనం చూసిన ఫ్లాట్ 3 BHK 1660 SFTతో ఉంది. 2 BHK వస్తే 1120 నుంచి 1200 SFT వరకు ఉంది. 2 BHK రేట్ వచ్చేసరికి మనకి 55 lakhs ఉంటుంది విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ GSTతో కలిపిస్తారు. నెక్స్ట్ 3 BHKకి 83 lakhs ఉంటుందండి. ఇవి కాస్ట్. మీకు కాస్ట్కి సంబంధించి, ఫ్లాట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా సంతోష్ రెడ్డి గారి నెంబర్ ఇచ్చాం, మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మన ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా, కంప్లీట్ వెంటిలేషన్తో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు టెర్రస్ పైన ఎలా ఉందో కూడా ఒకసారి నేను చూపిస్తాను.
ఫైనల్గా టెర్రస్ పైకి వచ్చేసాం. టెర్రస్ పైన చూస్తున్నారు కదా, మనకి చెప్పిన అన్ని వర్క్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసరికి ఈ రోడ్డు సాగర్ హైవేకి ఓన్లీ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది 40 ఫీట్ సీసీ రోడ్ వేశారు, కనిపిస్తుంది కదా. టెర్రస్ పైన ఉన్నాము. ఫ్లాట్స్ అయితే కంప్లీట్గా చాలా చాలా బాగున్నాయి. దీనికి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, అలానే టీసీ రేరా అప్రూవల్ కూడా ఉంది. ఈ ఫ్లాట్స్కి సంబంధించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే పైన ఓనర్ నెంబర్ ఇచ్చాం, మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళకి 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీది కనుక ఇంకా బాగుంటే స్కోరు 90% వరకు కూడా లోన్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. మనం చూస్తే అసలు ఈ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయంటే సరౌండింగ్స్లో అంతా చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కంటే కూడా ఇది చాలా హైట్లో కనిపిస్తుంది, చాలా హైట్గా కనిపిస్తుంది. మీకే తెలుస్తుంది కదా క్లియర్గా, మనమే చాలా ఎత్తులో కనిపిస్తున్నాం. ఇది కూడా చాలా బాగుంది, కంప్లీట్గా వర్క్ చేసి నీట్గా గ్రీనరీతో అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చినటువంటి ఫ్లాట్స్. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఓనర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కంప్లీట్ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇలానే మీ ప్రాపర్టీని మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసి ఇస్తాం. ఇవి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రంజిత్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.